సినిమానే కాదు ఒక్క షో ఆడదన్నారు సార్. నాకు చాలామంది వెల్విషర్స్ ఫోన్ చేసి, అరే ఎందుకు పెట్టుకున్నావు ఈ పంచాయతీ, పిచ్చా నీకు సినిమా డైరెక్షన్ చేయకుండా అని నన్ను తిట్టారు సార్. కానీ ఈరోజు జనాలు గుండెల్లో పెట్టుకున్నారు సార్ నా సినిమాని. అంటే ఈరోజు ఏదో మనం గెలిచామని, మన సినిమా హిట్ అయిందని బలుపుతోనో గర్వంతో నేను చెప్పట్లేదు సార్. కానీ సినిమాకి ఇవ్వాల్సిన ఒక సాంస్కృతిక గౌరవం ఇవ్వాలి కదా సార్, కనీసం మర్యాద కదా సార్. దయచేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఎవరు ప్రివ్యూకి పిలిచినా కూడా మీకు పోవాలనిపిస్తే పోండి, మధ్యలో రాకండి సార్ ప్లీజ్. ఇంతకంటే ఒక ఫిలిం మేకర్కి ఇంతకంటే అవమానం ఇంకేం ఉండదు సార్, ఇంతకంటే అవమానం ఉండదు సార్. ఈ రోజున ఈ సినిమాను చూసిన వాళ్ళంతా ఇంకా బాగా తీయొచ్చు, సెకండ్ హాఫ్లో అలా ఉండొచ్చు, దీన్ని జడ్జ్ చేయడం మాకు ఈజీ, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని అనుకుంటుండొచ్చు. కానీ సార్ చాలా అవమానాలని అవహేళనని దాటుకొని మేము 2 ఏళ్ళు అయింది సార్ ఇక్కడికి రావడానికి. 2 ఏళ్ళ నుంచి కష్టపడితే ఇక్కడ వచ్చాం. మేము 2 years అయింది సార్. మేము ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది సార్ మేము ఇంత దూరం రావడానికి. ఈ యుద్ధంలో భాగమైన యూనిట్ సభ్యులకు, లైట్ మెన్ నుంచి కెమెరామెన్ నుంచి ఆర్టిస్టులు, నటులు, నటీనటులు, ప్రొడక్షన్, రాహుల్, వీళ్ళ టీము, ఈటీవీ విన్ టీము, మార్కెటింగ్ టీము, అంటే నేను చాలా లేట్ అయింది కాబట్టి ఒక్కొక్క ఇండివిజువల్గా నేను చెప్పట్లేదు. ధని ఏలే గారు పబ్లిసిటీ డిజైనర్, సురేష్ అన్న, సీనన్న పిఆర్ఓస్, అందరికీ సార్, వంశీ అన్న, బన్నీ అన్న, మీరు బన్నీ అన్న లేడు, సారీ బన్నీవాస్ గారు లేరు, అందరికి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇలాగే కొనసాగుతుంది సార్. డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ కూడా ఇది విజృంభిస్తుంది సార్. ఫైనల్గా ఒకటి చెప్తా సార్, బోసు నాకు సురేష్ బొబిలి ద్వారా పరిచయం అయ్యాడు సార్. ఒక డిఫరెంట్గా ఉన్నాడు మనిషి అని చెప్పి అనుకున్నాను. కానీ జీవితం ఉంది ఇతనిలో, ఒక తడి ఉంది ఇతనిలో, వీడు మట్టి మనిషి ఇతను అని నేను నమ్మిన. ఒకరోజు నన్ను కలవడానికి ఖమ్మం నుంచి వచ్చాడు. అన్న ఖమ్మం నుంచి వచ్చిన అన్న, బస్ దిగిన అన్న, ఆఫీస్కి రమ్మంటారా అన్న అన్నాడు. ఆఫీస్కి వచ్చేసే అన్న. ఆఫీస్ మళ్ళీ కాసేపు తర్వాత ఫోన్ చేశాడన్న, అన్న ఫిలిం నగర్ వచ్చిన అన్న, ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు భయంగా. అరే వచ్చేరా రమ్మన్నా కదా అన్న. గేట్ దగ్గరికి వచ్చిన, ఆఫీస్ లోపలికి రావచ్చా అన్నాడు. ప్రామిస్ సార్, అడగండి కావాలండి. గేట్ దగ్గరికి వచ్చిన, ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు. రమ్మన్నా. రిసెప్షన్లో ఉన్నా అన్న, లోపలికి రావచ్చా అన్న అన్నాడు. గుండె కలుక్కుమన్నా సార్. ఎందుకంటే సేమ్ నాలాగే అనిపించాడు సార్. అంటే ఆ ఇన్నోసెన్స్, అంటే సేమ్ నేను కూడా ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్తో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో కంటెంట్ పెట్టుకొని కూడా బాధపడుతుండేవాను సార్. డైరెక్టర్ ముందుకు నాకు అనిపించాడు సార్. మనోడు ఎంత ఇన్నోసెంట్ అంటే సార్, మేము ఒకరోజు బట్టలు కొనుక్కుందామని పోయినాం సార్. షాప్కి వెళ్ళాం. మనోడు షాపింగ్ చేశాడు. ఒక షర్ట్, ఒక ప్యాంటు కొన్నాడు. కొన్న తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. 10,000 అన్నాడు. ఏందన్నా 10,000 అన్నా అంగిలాకి? వద్దు ఏందన్నా, అదేమో బ్రాండ్ బేసిక్స్ బ్రాండ్ ఉంటుంది కదా. అరే ఇట్లా ఇక్కడ ఈ బ్రాండ్ ఇంతే ఉంటుందిరా, ఏం కాదు తీసుకో పర్లేదని నేను. పోనా 500 షర్ట్లు అవుతుంది, వద్దు మాకు వద్దు అన్నాడు. వాడు ఇట్లా చూస్తున్నాడు. అరే అది అంతేరా, నీ బలవంతంగా తీసుకొని వచ్చిన అంటే అంత ఇన్నోసెన్స్ సార్ మనోడు. మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఒక మారీ సెల్వరాజ్, ఒక వెట్రిమారన్ నితిన్ గారు అన్నట్టుగా మీరు చూస్తుండండి, రాసి పెట్టుకోండి. తన్మయ్ థ్యాంక్ యూ సో మచ్. బిట్టు, మిట్టపల్లి సురేందర్,